హాయ్ అండి. నమస్తే. మటన్ తెచ్చుకుని చాలా రోజులయ్యిందండి. మటన్ తినాలనిపించింది మాకు. మటన్‌లో పుదీనా బాగా మంచిగా వచ్చిందని చూపించాను కదండీ! పుదీనా రైస్ చేసి మటన్ కూర వండమని చెప్పాడు మా హస్బెండు. మటన్ తీసుకొచ్చిన వెంటనే కూర వండేసానండి. కూర కూడా ఉడికిపోయింది. చూడండి చూడ్డానికి కూడా ఎంత బాగుందో. విజ్జు కూడా పార్క్‌కెళ్ళి ఆడుకొని వచ్చి స్నానం చేసి వాడు ఫ్రెష్ అప్ అయ్యి అందరం తినడానికని కూర్చున్నాం. మటన్ కూర అయితే మంచి వాసనెత్తుందండి తిప్పుతుంటే కూడా. పుదీనా రైస్ కూడా బాగా వచ్చిందండి. హస్బెండ్ ఏమో పక్కన అన్నం పెడుతున్నాడు. నేనేమో కూరేస్తున్నాను. ఇప్పుడు మాతో పాటు ఉన్న మా పిల్లలందరూ తిని చెప్పాలి ఇప్పుడు ఎలా ఉందా ఏంటా అనేది. అక్క వాళ్ళ పిల్లలేమో మంట తినరండి. అక్క వాళ్ళు కూడా తినరు మంట. మా విజ్జు మేము మట్టికే కొద్దిగా స్పైసీగా తినేది. నాన్ వెజ్ అంటే కొద్దిగా స్పైసీగా ఉండాలి కదా. పుదీనా రైస్ చేయమన్నా మా ఆయన కూడా అండి తినలేదండి. తనకు రొట్లు కావాలి. ఎందుకంటే ఇప్పుడు డైట్ లో ఉన్నాడు, తను వెయిట్ లాస్ అవ్వాలన్నమాట. నేను చనిపోతే ఏమైందిలే మీరు తింటారు కదా అని అన్నారు నాతో. నేను అన్నా సరే లాస్ట్లో అన్నా కొద్దిగా రైస్ వేసుకుని, ఎక్కువ కాదు కొద్దిగా వేసుకుని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు అని అన్నాను. అని చాలా బాగా వచ్చిందండి. పుదీనా రైస్ మటన్ కూర మట్టికి చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా తింటున్నారు. పిల్లలు కొద్దిగా స్పైసీ ఎక్కువైంది అన్నారు కానీ మంచిగానే తింటున్నారులే. పిల్లలు తింటే అంతే చాలండి మనకి. హాయ్ అండి. నమస్తే. మటన్ తెచ్చుకుని చాలా రోజులయ్యిందండి. మటన్ తినాలనిపించింది మాకు. మటన్‌లో పుదీనా బాగా మంచిగా వచ్చిందని చూపించాను కదండీ! పుదీనా రైస్ చేసి మటన్ కూర వండమని చెప్పాడు మా హస్బెండు. మటన్ తీసుకొచ్చిన వెంటనే కూర వండేసానండి. కూర కూడా ఉడికిపోయింది. చూడండి చూడ్డానికి కూడా ఎంత బాగుందో. విజ్జు కూడా పార్క్‌కెళ్ళి ఆడుకొని వచ్చి స్నానం చేసి వాడు ఫ్రెష్ అప్ అయ్యి అందరం తినడానికని కూర్చున్నాం. మటన్ కూర అయితే మంచి వాసనెత్తుందండి తిప్పుతుంటే కూడా. పుదీనా రైస్ కూడా బాగా వచ్చిందండి. హస్బెండ్ ఏమో పక్కన అన్నం పెడుతున్నాడు. నేనేమో కూరేస్తున్నాను. ఇప్పుడు మాతో పాటు ఉన్న మా పిల్లలందరూ తిని చెప్పాలి ఇప్పుడు ఎలా ఉందా ఏంటా అనేది. అక్క వాళ్ళ పిల్లలేమో మంట తినరండి. అక్క వాళ్ళు కూడా తినరు మంట. మా విజ్జు మేము మట్టికే కొద్దిగా స్పైసీగా తినేది. నాన్ వెజ్ అంటే కొద్దిగా స్పైసీగా ఉండాలి కదా. పుదీనా రైస్ చేయమన్నా మా ఆయన కూడా అండి తినలేదండి. తనకు రొట్లు కావాలి. ఎందుకంటే ఇప్పుడు డైట్ లో ఉన్నాడు, తను వెయిట్ లాస్ అవ్వాలన్నమాట. నేను చనిపోతే ఏమైందిలే మీరు తింటారు కదా అని అన్నారు నాతో. నేను అన్నా సరే లాస్ట్లో అన్నా కొద్దిగా రైస్ వేసుకుని, ఎక్కువ కాదు కొద్దిగా వేసుకుని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు అని అన్నాను. అని చాలా బాగా వచ్చిందండి. పుదీనా రైస్ మటన్ కూర మట్టికి చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా తింటున్నారు. పిల్లలు కొద్దిగా స్పైసీ ఎక్కువైంది అన్నారు కానీ మంచిగానే తింటున్నారులే. పిల్లలు తింటే అంతే చాలండి మనకి.